పట్టణానికి సంబంధించి ఈ రోజున మనం విస్తృత స్థాయిలో మరి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో పెద్దలు ముఖ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. ప్రధానంగా మన వేగిరాజు రామకృష్ణరాజు గారు, అలాగే మరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమాబాల గారు, అలాగే డీసీఎంఎస్ ఎక్స్ చైర్మన్ గారు వెంకటస్వామి గారు, అలాగే మన జాన్సన్ గారు, అలాగే కార్పొరేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి పెండ్ర వీరన్న గారు, అలాగే జడ్పీటీసీ మరి కాండ్రేగుల నరసింహారావు గారు, అలాగే చినిమిల్లి రాయుడు గారు, ఏఎస్ రాజు గారు, ఇంకా వేదిక మీద మరి పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ప్రస్తుతం అనేక పరిణామాలు ఎన్నికలైన తర్వాత మనం చూడడం జరిగింది. మరి వాస్తవంగా అయితే మనం ఓడిపోయిన తర్వాత జనరల్గా ఓటమికి కారణాలని సమీక్షించుకోవడం, ఏ రకంగా మళ్ళీ మనం ముందుకెళ్ళాలి, పార్టీని ఏ రకంగా బలోపేతం దిశగా తీసుకుపోవాలనేటువంటి ఆలోచన మరి ఇంచుమించుగా జనరల్గా అయితే ఒక మాసంలోనూ 2 మాసాల్లోనూ వేసుకుని క్యాడర్కి మరి సరైనటువంటి దిశానిర్దేశం చేయగలగడం, అలాగే వాళ్ళ ధైర్యం కోల్పోకుండా చూడాల్సినటువంటి బాధ్యతలు కూడా మరి నాయకుల మీద ఉంటుంది. అయితే మన దగ్గర ఉన్నటువంటి విచారకమైనటువంటి పరిస్థితి వలన మనం ఈనాటి వరకు కూడా ఆ పరిస్థితిని, ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాం. ఇప్పుడైనా కూడా ఆ సమావేశాన్ని మనం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా మరి ఈ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా మనందరం కూడా ముందుకెళ్లాలని, అలాగే ఈ రోజున పర్టికులర్గా ఈ రోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణానికి సంబంధించి, మన పార్టీకి సంబంధించి పట్టణ అధ్యక్షులుగా ముందు మనకి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిని మనం నియమించుకుని, అలాగే తర్వాత 2 మండలాలకి అలాగే నియోజకవర్గంలో కూడా మరి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ కన్వీనర్ కానీ లేరు కనుక మనం ఆ ప్లేస్లో కూడా మరి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిని మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక కింది బలోపేతం చేసే దిశగా మనం మండల కమిటీలని వేసుకున్న తర్వాత ఆ కమిటీకి కూడా వెళ్దామని చెప్పేసి పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. మొన్న జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి ప్రసాద్ రాజు గారు కూడా ఆయన చేసినటువంటి సూచన ఏంటంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒక వ్యక్తో లేకపోతే 2 వ్యక్తులో కాకుండా మనం సమన్వయ కమిటీ లాగా నియోజకవర్గానికి కానీ లేకపోతే పట్టణానికి అలాగే పూర్తి స్థాయిలో కమిటీలు వేసుకుందాం. మండలానికి కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక సమన్వయ కమిటీని వేసుకుని ఆ సమన్వయ కమిటీ యొక్క నిర్ణయం ద్వారానే ఏ విషయమైనా పార్టీకి సంబంధించింది ముందుకెళ్లాలని చెప్పేసి సూచించడం కూడా జరిగింది. అందుచేత ఏంటంటే పట్టణంలో ప్రస్తుతానికి మనం భీమవరం పట్టణంలో మన పార్టీ ఎవరైతే పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏంటంటే చాలామందికి అంటే సమయాభావం కానివ్వండి, లేకపోతే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కానివ్వండి, దీనివల్ల మనం మొత్తం పట్టణం అందరికీ కూడా కబుర్లు చెప్పే విషయంలో కూడా కొంత మనం ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో అలా కాకుండా ఇంతకు ముందు మళ్ళీ మనం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోవడం ద్వారా కానివ్వండి, లేకపోతే మన పార్టీ అంటే ఇష్టం ఉన్నటువంటి అందరికీ కూడా ఏ కార్యక్రమం జరిగినా మెసేజ్ వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మరి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కనుక ఆ దిశగా పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి ఒక వ్యక్తిని మన నుంచి మరి పట్టణానికి సంబంధించి అధ్యక్షులుగా నియమించుకుందామని చెప్పేసి పెద్దలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా ఇక్కడ మనందరం కూడా సమావేశం అయ్యాం కనుక ఈ సమావేశాన్ని ఉద్దేశించి ముందుగా ప్రసంగించవలసిందిగా మన ఆశ్రమం డాక్టర్ గారు పెద్దలు వారిని రామకృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఎంత దురదృష్టకరమైన విషయం అంటే ఎండి శ్రీనివాస్ గారు పార్టీని ఆయన వ్యక్తిగత కారణాల వల్ల దేనివల్ల ఆయన బయటకు వెళ్ళిపోయేటప్పుడు అందరినీ సమావేశపరిచి ఆయనకున్న బాధను తెలియజేసుకుని వెళ్ళాల్సింది. దీన్ని ఎందుకు చెబుతున్నానంటే 77లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి
ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీతో సైతంగా ఓడిపోయినప్పుడు మమ్మల్ని రాజకీయాలకు తీసుకొచ్చిన వ్యక్తి అల్లూరి సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన నాయకత్వంలో టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండి అక్కడి నుంచి ఈ రోజున మోహన్ రాజు గారు కానీ ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్లో పైకి వచ్చిన అందరూ గంధి వెంకటేశ్వర గారు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేసి అలాగే క్రమేణా రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడో రాయలసీమ లీడర్ని తీసుకుని ఇక్కడ తీసుకొచ్చి అలా పార్టీని బలోపేతం చేస్తూ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అనేక సార్లు ఓటమి పాలైన కాంగ్రెస్ని తిరిగి అధికారంలోకి తెచ్చే వరకు పనిచేయటం జరిగింది. తర్వాత అది కూడా రాజశేఖర రెడ్డి గారి వలన అనేదంటే ఇక్కడ గంధి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచింది. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ తండ్రి గారు మున్సిపల్ చైర్మన్ చేశారు, గంధి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు 2 సార్లు చేశారు. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని వీడి మరి రాజశేఖర రెడ్డి గారు పోయాక ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు వైఎస్ఆర్ జగన్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరం అనుకునే మరి కాంగ్రెస్ పార్టీలో కొద్దిమంది ఉన్నా మిగతా వాళ్ళు అందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ రోజున దేశవ్యాప్తంగా పోయిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజున దేశంలో ఓటమిలోనే ఉంది. ఈ రోజున ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా ఒక సీటు కూడా లేని పరిస్థితిలో ఉంది. అటువంటి స్థితిలో 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మెజారిటీ 90% వ్యక్తులు ఇటు ఉండటం, ప్రజల ఆదరణతో తిరుగులేని మెజారిటీతో గెలిచాక మరి కనీవిని ఎరగని రీతిలో 11 సీట్లకే పరిమితం అవటం ఈ రాష్ట్రంలో, దాని గురించి తిరిగి ఆలోచన సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్ని మంచి పనులు చేసినా ఇప్పుడు నా వరకు నేను 2 సార్లు ఓడిపోయాను, 42,000 ఓట్లతోటి. తర్వాత 19 ఏళ్ళ తర్వాత ఇది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి అప్రస్తుతమైన ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని రాజకీయాలకు వస్తే ఏదో మంచి పథకం చేయాలి అనే దాంట్లో రాజశేఖర రెడ్డి స్నేహితుడు కాబట్టి మేము రాజకీయాల నుంచి తప్పుకోకుండా ఆయన వెన్నంటే ఉండి అతను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ స్నేహం కొద్దీ అని ఆ కార్యక్రమం చేయగలిగాం. అలాగే నా శంకరరావు గారి తర్వాత మరి 40 ఏళ్ల పాటు ఇక్కడ క్షత్రియ కమ్యూనిటీ ఎమ్మెల్యేలుగా ఉంటే నేనే కావాలని గంధి శ్రీనివాస్ గారిని నేను తప్పుకుని గెలిచే టైంలో 2004లో సీట్ ఇవ్వడం జరిగింది. ఆయన మంచి గెలవటం, ఈ ప్రాంత అభివృద్ధి కూడా బాగానే చేశారు. ఇక్కడికి మున్సిపల్ చైర్మన్ కూడా లేకుండా ఉండటం వల్ల ఈ ఎలక్షన్ కూడా మరి ఓటమి చెందిన అంత నిస్పృహతోటి బయటికి వెళ్ళిపోక్కర్లేదు. మేము ఏ పదవులు లేకపోయినా మేము పార్టీలో అలా అన్నంటే ఉన్నాం. అలాగే కొత్త వారికి అవకాశం ఇస్తూ అనేక మందిని ఈ జిల్లాలో ఎమ్మెల్యేలుగా అంటే వాళ్ళకున్న సమర్థతను బట్టే ఇప్పుడు గంధి శ్రీనివాస్ గారిని కానీ మరి ఏదో ఒక టైంలో అంజుబాబు గారిని కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవాలనే దాంట్లో తీసుకొచ్చాం. అలాగే వైఎస్ఆర్ పార్టీలో కూడా మరి మోహన్ రాజు గారు మేమంతా కృషి చేసి గంధి శ్రీనివాస్ గారిని బతిమాలి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలోకి తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యే వరకు ఒకసారి ఓటమి చెందినా మొన్న గెలిచారు. మంత్రి కూడా కావాల్సిన ఆయన, కానీ పార్టీ 11 సీట్లకు పోయినప్పుడు ఇటువంటి టైంలోనే జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడవలసిన అవసరం ఉంది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ఖచ్చితంగా అండగానే ఉన్నారు. నాయకులే నిర్లిప్తతో వెళ్ళిపోతున్నారు, కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని నా 50 ఏళ్ళ రాజకీయ అనుభవం కొద్దీ నేను చెప్తున్నాను. నేను ఇంకో పార్టీని ఎప్పుడూ విమర్శించలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే ఓడిపోయి తిరిగి దేశంలో గెలిచి మళ్ళీ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికల్లా రాజశేఖర రెడ్డి కుటుంబానికి చేసిన ద్రోహానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయింది. ఇవాళ కొన్ని తప్పులు జరగటం వల్లే పార్టీ ఓడిపోయింది.
ఆ తప్పులను సరిదిద్దుకునే దాంట్లో నియోజకవర్గ వారి అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి కింద స్థాయి వరకు నాయకుల్లో మార్పు రావాలి. దాని గురించి మళ్ళీ కృషి చేస్తామని యువతని ఎంకరేజ్ చేస్తూ నాకు ఈ రోజుని అవకాశం ఇచ్చిన పెద్దలు నేను అది ధన్యవాదాలు తెలుపుతూ మీరు కూడా వినంటూ ఉంటానని తెలియజేస్తున్నాను. ఈనాటి భీమవరం నియోజకవర్గ సమావేశానికి విచ్చేసిన వేదిక పైన ఉన్న వైఎస్ఆర్ కుటుంబ పెద్దలకు, వేదిక ముందున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అలాగే ప్రెస్ వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పెద్దలంతా ముందుగా డాక్టర్ గారి విషయాలని చెప్పడం జరిగింది. ఈరోజు మన గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా మనం ఓటమి చెందడం జరిగింది. ప్రజా తీర్పును మనం అందరం శిరసా వహించి ఓటమికి కారణాలు ఏంటి, ఏ ఏ కారణాల వల్ల మనం ఇంత ప్రజలకు దూరం అయ్యామన్న విషయాల్ని పరిశీలించడం జరుగుతుంది. ఎమ్మెల్యేలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశమైనప్పుడు దానికి అనేక కారణాలని చర్చించుకోవడం, వాటిని పరిష్కరించే దిశగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా గతంలోలా కాకుండా ఒక 15 మందితో సమన్వయ కమిటీని వేయడం, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరూ కలిపి సమిష్టిగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకెళ్లే విధంగా, గతంలోలా కార్యకర్తకి నాయకుడికి మధ్యన దూరం పెరిగింది, దానివల్ల నష్టపోయామన్నది గమనించడం జరిగింది. దాన్ని కూడా సరిదిద్దుకునే విధంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి నియోజకవర్గానికి వచ్చి కార్యకర్తలందరితో ఆయనే స్వయంగా సమావేశమయ్యి మీతో చర్చిస్తారు. మనమంతా చెప్పొచ్చు అప్పుడు ఏ ఇబ్బందుల వలన మనం ఏమి నష్టపోయాం అన్నది. వీటన్నిటిని పరిష్కరించుకుంటున్న సమయంలో మరి ఈరోజు భీమవరం నియోజకవర్గంలో కొంతమంది పార్టీలో యాక్టివ్గా ఉండడం, కొంతమంది పార్టీకి దూరంగా ఉండడం, ఇటువంటి పరిస్థితుల్లో మనం పార్టీని చక్కదిద్దుకొని చక్కగా సక్రమంగా మళ్ళీ గెలుపు దిశగా మనం ప్రయాణం చేయడానికి ఏ రకంగా కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి అన్న దానికోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలంతా కూర్చుని నిర్ణయించినప్పుడు సమర్థులు మరి ముందుగా పట్టణానికి అధ్యక్షుడిని, అలాగే 2 మండలాలకి 2 మండలాధ్యక్షుల్ని మనం నియమించుకోవాల్సి ఉంది. మరి ఈరోజు ఈ సమావేశంలో పట్టణాధ్యక్షుడిని నిర్ణయించడం జరుగుతుంది. పట్టణంలో అనేక మంది సమర్థులు ఉన్నారు, అనేక మంది పార్టీలో ఎంతో కాలం నుంచి పార్టీకి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ అధ్యక్షుడిగా ఒకరికి మాత్రమే ఇవ్వగలం. అది ఒకరికి వచ్చిందని ఇంకొకరు మనం అసంతృప్తితో కాకుండా అందరం కలిపి ఒక వ్యక్తిని సమన్వయంతో, ఈరోజు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకునే సమావేశం ఇది. సమన్వయంతో ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు మనం అంతా కూడా ఆ వ్యక్తి మనం అంతా కలిపి, ఆయన యాక్టివ్ ప్రెసిడెంట్, మిగిలిన అందరం కూడా పార్టీ రేపు రాబోయే రోజుల్లో గెలుపు దిశగా ప్రయాణం చేయడానికి పూర్తిగా సహకరించాలని, ప్రెసిడెంట్ అవనంత మాత్రాన మనల్ని ఎవరికి గుర్తించలేదని కాదు, రాబోయే రోజుల్లో గతంలో లాగా ఏ ఇబ్బంది జరగదు, ప్రతి ఒక్కరిని గుర్తించడం జరుగుతుందని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మనకి స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జిగా నేను, మోషన్ రాజు గారు, మొత్తం అందరూ కూడా పార్టీలో గతంలో లోపాలని సరిదిద్దుకునే విధంగా చేస్తామని మాట ఇవ్వడం జరుగుతుంది. మరి మనం అంతా కూడా కొత్త కమిటీలు ఎన్నుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళం కూడా పార్టీ జెండా కోసం పనిచేస్తున్నాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నాం. ఒక వ్యక్తికి వ్యతిరేకంగానో లేకపోతే ఒక గ్రూపులకి గానో మనం పనిచేయడం వల్ల మనం మరింత నష్టపోతాం. కాబట్టి కనిపించినప్పుడు, సమావేశం అయినప్పుడు అందరూ సహృదయంతో పలకరించుకుంటూ కలిపి పనిచేసుకుంటూ ముందుకెళ్తే రాబోయే రోజుల్లో డాక్టర్ గారు చెప్పినట్టుగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అమలు చేయగలిగిన వాగ్దానాలనే చెప్పారు. ఆయన అమలు చేయలేం కాబట్టి మేనిఫెస్టోలో మార్పులు చెప్పలేదు ఆయన. దానివల్ల కూడా ప్రజలు ఈరోజు ఎక్కువ వాగ్దానాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారని మభ్యపడి ఈరోజు మోసపోయామని గమనిస్తున్నారు. కానీ అయినా వాళ్ళు అడగలేరు చంద్రబాబు నాయుడు గారిని, మీరు మోసం చేసి మాతో ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి అయ్యారని. ఇప్పుడు కూడా మనం ప్రజల పక్షాన మనమే పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల సంక్షేమం కోసం పథకాలను పెట్టారు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏవైతే అబద్ధ వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారో దానికోసం మీరు ఇచ్చిన ఆ సూపర్ 6 అన్నింటినీ అమలు చేయండి, ప్రజలను మోసం చేయొద్దంటూ మరి మొన్న చేసిన రైతుల తరపున చేసిన మన మెమరాండం ఇవ్వడం జరిగింది. రేపు 27న మళ్ళీ చేయడం జరుగుతుంది. ఇలా ప్రజల పక్షాన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా పోరాటం చేస్తూ అధికారంలోకి రావడానికి రాబోయే ఎన్నికల్లో మీరంతా సమిష్టిగా కృషి చేయాలని, మనమంతా ఒకే ఉమ్మడి కుటుంబంగా ఉండాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ రాబోయే రోజుల్లో గెలుపు కోసం ప్రతి ఒక్కరు మన వంతు పాత్ర పోషించాలని అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనము
ఏదైతే మెయిన్ టాస్క్ పెట్టుకున్నామో దాని కొరకు మనం అందరం గ్యాదర్ అయ్యాము. డాక్టర్ గారు చెప్పిన రీతిగా తిరిగి బలోపేతం చేయడం అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం అని కూడా తెలియజేశారు. 2 days బ్యాక్ జరిగినటువంటి ఆ రైతు ధర్నాయే మనం ఆల్రెడీ బలోపేతం చేయడానికి మనం అందరం కలిసి ఉన్నాం అనేటువంటి ఒక ఉదాహరణ మనం ఆల్రెడీ ప్రజలకు చూపించాం. దాని ద్వారా మనం ఎంత బలంగా ఉన్నాము అనేది తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ఎవరినైతే ప్రెసిడెంట్గా నియమించుకుంటున్నామో ఆయనతో పాటు మనమందరం కూడా ప్రెసిడెంట్లమే అనే రీతిగా ప్రయాణం చేస్తే మళ్ళీ పార్టీ పదవిలోకి లేకపోతే మరి తిరిగి మరి ఎన్నికలు వచ్చేటప్పటికి ఒక బలమైన సైనికులుగా మనం ఉండడానికే ఇది ప్రారంభమైంది. ఈరోజు మరి జరిగినటువంటి విషయాల నుంచి మనం ఆలోచన చేసుకుని ఏ విధంగా పైనుంచి మనకి వివరణ వస్తుందో, ఏ విధంగా జిల్లా అధ్యక్షులు మనకి వివరణ తెలియజేస్తారో దాని విధంగా మనం పనిచేద్దాం. మనం అందరం కలిసి పనిచేసినట్లయితే తప్పకుండా జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రజలకు తెలియజేసేటువంటి పనిలో మనం ఉన్నాం. ఆ విధంగా మనం ముందుకు కొనసాగదాం. ఈరోజు ఎవరినైతే మనం ఏర్పరచుకుంటున్నామో ఆ వ్యక్తిని మనం బలోపేతం చేయడానికి ఈరోజు మనం వచ్చాము. థ్యాంక్ యూ. టౌన్కి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య అతిథులు పెద్దలు డాక్టర్ గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జి గారు ఉమాబాల గారికి, వెంకట స్వామి గారికి, అదేవిధంగా రాయుడు గారికి, అన్న జాన్సన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, జెడ్పీటీసీలకు, వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలక్షన్ అయిన తర్వాత మొట్టమొదటి సమావేశం భీమవరంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, ప్రధానంగా టౌన్కి సంబంధించి కార్యకర్తలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిన అవసరం ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉండవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క సైనికుడి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ 4.5 సంవత్సరాల పరిపాలనలో పేదవాడు అభివృద్ధినే ప్రధాన ఎజెండాగా తీసుకున్నాడు తప్ప ఏ ఒక్కటిది కాదు. దానిలో భాగంగానే భీమవరం అభివృద్ధి చెందడానికి ప్రధాన కారకుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కారణం ఏంటంటే ఒక అంశాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. ఒక బలమైనటువంటి నరసాపురం నియోజకవర్గాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా చేయాలని ప్రధాన ఎజెండాతోటి ఈ నియోజకవర్గాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా చేసినటువంటి వ్యక్తి అన్న గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈరోజు ఆ స్థాయికి రావటానికి భీమవరం నియోజకవర్గం అంత అభివృద్ధి చెందడానికి ప్రధాన కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అండగా ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎవరు అధైర్యపడొద్దు, భయపెడతా ఉంటారు, తప్పుడు కేసులు పెడతా ఉంటారు. ఎవరు కూడా భయపడొద్దు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా బాధ్యత వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా మీ అందరికీ అండగా ఉంటారు. పక్కన పార్లమెంట్ సభ్యురాలుగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉమాబాల్ గారు కానీ, జాన్సన్ గారు కానీ, ఒక పక్కన వెంకట స్వామి గారు కానీ, ఒక పక్కన డాక్టర్ గారు కానీ మనందరికీ అండగా ఉండటానికి కార్యకర్తలందరూ కూడా మరింత ఉత్సాహంతో ప్రతి గ్రామంలో పనిచేసి ఇవాళ మనం చూస్తూ ఉంటే విద్యుత్ రేట్లు చూస్తూ ఉంటే చాలా భారీ పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ అమ్మఒడి ఇస్తానని చెప్పాడు, ఎంతమంది ఉంటే అంతమందికి అది లేనటువంటి పరిస్థితి. 18 సంవత్సరాల వయసు దాటినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పినటువంటి అది పక్కన పోయింది. ఇలాంటి అనేక సంక్షేమ పథకాలన్నీ ఆయన డబల్ చేస్తానని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ రోజున పేద ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క ఓటేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచిస్తున్నారనే విషయాన్ని మనందరూ కూడా గమనించాలి. దాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో అన్నీ కూడా అమలు అవ్వాలంటే కనుక మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలనే అంశాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ నియోజకవర్గంలో, ఈ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఎప్పుడూ కూడా అండగా ఉండాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, ఇప్పుడు ఎవరైతే కమిటీ నియామకం జరుగుతుందో ఎవరు కూడా అధైర్యపడద్దు, ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. అందరూ నాయకులే.
ఇవాళ జగనన్న సైనికుడు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండ, ప్రజలకు అండ, పేదవాడికి అండ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై ఈనాటి భీమవరం పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్ష నియామక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వేగరాజు రామకృష్ణరాజు గారు, అలాగే వేదిక రాసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున మా అందరం ఇక్కడ కూర్చున్నామంటే వైఎస్ఆర్ పార్టీ మీద అభిమానం, రెండు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాల మీద ఉన్నటువంటి మన అందరికీ ఉన్నటువంటి అభిమానం. ఎంచేతంటే పేదవాడికి కూడు గూడు గుడ్డ ముందు ప్రధానంగా కావాల్సినవి, అది ఒక్క వైఎస్ఆర్ పార్టీతోటే సాధ్యమనేటువంటి విషయం మనం గతంలో అందరం చూసాం. ఎంచేతంటే ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం ఇవాళ ఎవరైనా గతంలో ఎవరైనా చూస్తే అయ్యో పాపం అని అనుకోవడమే తప్ప నిజంగా ఏదైనా 5-6 లక్షలు 10 లక్షలు కావాలంటే వైద్యానికి పరిస్థితి పేదవాడు పెట్టుకోలేని పరిస్థితి. ఇవాళ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చి పేదవాడికి ఇబ్బంది వచ్చిందంటే ఒక భరోసా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటి ధైర్యంగా మనం అందరం కూడా గరణగా కూడా చెప్పుకునే పరిస్థితి. సరే, ఏదో మోసపూరితమైన మాటలతోటి ఏదో కొద్ది తేడా అంటే సీట్లు లెక్కేసుకోక్కర్లేదు, కానీ 40% మంది మనమైపోయి ఉన్నారు. కొంతమంది వాళ్ళ మాటలకి దోదాబడి కొన్ని వాళ్ళ మాటలు నమ్మారు. ఇవాళ మరి చూడండి, గతంలో విన్నాం 10 మందిలో, ఇప్పుడు విన్నాం ఎక్కడైనా బజార్లో నలుగురు మాట్లాడుకుంటూ ఉంటే ఇదేంటో ఏదో చేస్తాడనుకున్నాం. గత ప్రభుత్వం మీరు ఏం చేస్తున్నాడు అనేటువంటి పరిస్థితి మాటలు అక్కడెక్కడప్పుడు బయటికి మొత్తం మనం వింటున్నాం. ఏదో ఫ్రీ ఇసుక గురించి మాట్లాడుకోతే ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు ఇసుక. ఎవరింటికైనా ఇసుక తోలుతున్నాడు ఆయన, అంత గతంగానే ఇప్పుడు ఎక్కువ రేట్లు ఇసుక దొరకట్లా. వాస్తవం అంటే అలా ప్రతిదీ మాట్లాడుకుంటే 10 దాంట్లో వ్యత్యాసం అంటే వాళ్ళు అబద్ధం మాట్లాడారు అనేది 10 ఒక్కడే కనపడతా ఉంది. అయితే ఇప్పుడు మన అధికారంలో లేం కనుక ప్రతి ఒక్కరం కూడా ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ అధ్యక్షుడిని నియామకం కోసం మనం పెట్టుకున్నాం. ఎవరు అధ్యక్షుని పెట్టినా సరే నా వంతుగా నేను పూర్తిగా అండగా ఉంటాను అని నేను మొట్టమొదటిగా నేను చెప్తున్నాను. అతను ఎవరు అధ్యక్షుడైనా సరే పూర్తిగా అతన్ని భుజాల మీద మోసుకోవడానికి మేము సిద్ధంగాను. అలాగే మనందరం కూడా ఆ అధ్యక్షుడిని భుజాల మీద మోసుకుని పార్టీలో ఏ పక్కన చూసినా సరే ప్రతి ఒక్కడు సైనికుడిగా కబడ్దార్ గతం కాదు ఇప్పుడు రండి మేము సిద్ధంగా ఉన్నాం యుద్ధానికి అనే విధంగా ప్రతి కార్యకర్త ఉండాలని చెప్పేసి సభాపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన భీమవరం పట్టణ అధ్యక్షుల నియామకానికి ఇక్కడ విస్తృత స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన డాక్టర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామనే దాని మీద సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనం నిస్పృహతోటి కూర్చోవటం కొంచెం లేట్ అయ్యింది. కానీ ఏదేమైనా మనం ఈ రోజుని గండి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మనందరం ఎవరికి వెళ్ళినటువంటి పరిస్థితి, ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నట్టు, అలాగే ఆయన రాజీనామా చేసినట్టు మనకందరూ తెలిసినటువంటి విషయమే. దాంతోపాటు మన టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కూడా రిజైన్ చేసినట్టు మనకు తెలిసిన దాని మీద ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గతంలో మన పార్టీ ప్రెసిడెంట్లు అంటే గత 20 సంవత్సరాల క్రితం ఏంటంటే ఎంతో గౌరవంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎవరో పేపర్లో వచ్చిన తర్వాత ఓహో ఈయన పార్టీ ప్రెసిడెంట్, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ లేదా మండల పార్టీ ప్రెసిడెంట్ అని మనకు తెలుస్తుంది. కానీ ఈ రోజునే ఇలా విస్తృత స్థాయిగా సమావేశం ఏర్పాటు చేసుకుని ఎవరైతే నాయకులుగా ఉంటే బాగుంటుందో కార్యకర్తల ద్వారా ఈ రోజు నిర్ణయించుకుని ఈ రోజుని డిసైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇందులో కూడా భీమవరం నియోజకవర్గ పరిధిలో 15 మందితోటి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని అందులో టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి 15 మందితోటి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ద్వారానే పార్టీ కార్యక్రమాలు ఏం చేయాలన్నా, ఏదన్నా రేపొద్దున ఎలక్షనీరింగ్ చేయాలన్నా, మనం ఏదన్నా ధర్నాలు చేయాలన్నా, ఏం చేయాలన్నా రేపొద్దున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏదన్నా
ఎవరికన్నా పోస్టులు ఇవ్వాలన్నా ఈ కమిటీ ద్వారానే, అందులో వన్ ఆఫ్ ది మెంబర్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కానీ రేపు పొద్దున ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యే కానీ అందులో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉండి సమన్వయ కమిటీ ద్వారానే ఏర్పాటు అవుతుందని పార్టీ నిర్ణయించింది, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. కాబట్టి ఇది చాలా గౌరవప్రదమైన పోస్ట్. ఇది మనం ఊరికే అక్కడికి వచ్చి ఏదో జనాలు పోయేసుకుంటూ మీటింగ్ అయిపోయిన తర్వాత నా బాధ్యత అయిపోయిందని కాకుండా ఖచ్చితంగా భుజస్కంధాల మీదేసి మోసేటటువంటి పోస్టు. మనం గతంలో ఎందుకు ఓడిపోయిన దాని మీద ముఖ్యంగా ఎలాగంటే ట్రాన్స్పరెన్సీ, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకూడదు, డైరెక్ట్గా ప్రతి రూపాయి ప్రజలకు వెళ్ళిపోవాలి. ఎందుకు? ప్రజలు గవర్నమెంట్. కానీ మధ్యన ఉన్నటువంటి కార్యకర్తలకి ఏ విధమైన లింక్ లేకపోవడం వల్ల కార్యకర్తలందరూ కూడా నిస్పృహలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏమిటిది? మనం ఇంత కష్టపడి పార్టీ నెగ్గించి భుజస్కంధాల మీద వేసుకుని మనం ఇంత గొప్పగా మనం చేసుకున్నప్పుడు మన ప్రమేయం లేకుండా వ్యవహారం డైరెక్ట్ జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి జయం ఏంటంటే మన రూపాయి అవినీతి జరగట్లేదు, డైరెక్ట్ ప్రజల నుంచి ప్రభుత్వానికి డైరెక్ట్గా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది కదా, మనం ఏదైనా సరే మంచి చేస్తున్నాం కదా, ఈ మంచి ప్రజల నుంచి వస్తుంది అనుకున్నారు. కానీ కార్యకర్తల పార్టీకి బలోపేతం, ఈ కార్యకర్తలే ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం మర్చిపోవటం వల్ల నిస్పృహతోటి జరిగినటువంటి విషయమే ఈ ఓటమి అనేది ప్రధానంగా చర్చించుకున్నటువంటి విషయం. కాబట్టి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు కాబట్టి మీ కార్యకర్తల యొక్క అందరినీ కూడా కలవడానికి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భుజస్కంధాల మీద వేసుకుని పార్లమెంట్ పరిధిలోని 2 రోజులు ఉండి మీ అందరి సలహాలు తీసుకుని రేపొద్దున ఇంకా మన గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలనే విషయం మీద ఆయన చర్చించడం జరుగుతుందా. కాబట్టి మనందరూ కూడా ఆలోచనలు ఆయనతో పంచుకోవచ్చు. మీరందరూ కూడా ధైర్యంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే మేము అందరం సపోర్ట్గా ఉంటాం. ఎప్పుడూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే వైఎస్ఆర్ కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారు ఆయన మనందరం కూడా వైఎస్ఆర్ పార్టీలకు ఇంచుమించు 99% అందరం కూడానే ఉన్నాం. కొంతమంది ఇబ్బంది వల్ల వెళ్ళడం జరిగింది. అయినా సరే మీకు అందరికీ కూడా మేము నాయకులందరూ తోడ్పాటుకుంటామని, మీరు ఎవరు నిర్ణయించినా సరే మీ కార్యకర్తలందరూ కలిసి ఇక్కడ ఎవరు నాయకులుగా ఎన్నుకున్నా సరే వాళ్ళందరికీ కూడా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, అలాగే మా భీమవరం మండలం సంబంధించి త్వరలోనే రేపు 19వ తారీఖుని మేము విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం 3 గంటలకి. అక్కడ కూడా భీమవరం మండల పార్టీ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుందా, ఇదే వ్యవహారంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ పిలవడం జరుగుతుందా, మీరు కూడా వచ్చి ఆ సమావేశాన్ని విజయం చేకూర్చి మీ సలహాలు సూచనలు కూడా మాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా సంతోషకరం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో రాకముందు ఏ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేశారో అదేవిధంగా ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నటువంటి వారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు కానీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టణ అధ్యక్షులు రాజీనామా చేసిన తర్వాత మన పట్టణానికి నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అదే రకంగా మరి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జిని కూడా ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా త్వరలో పెద్దల ద్వారా అలాగే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అది కూడా మన నియోజకవర్గానికి ఎవరైతే సూట్ఫుల్ అవుతారో పార్టీకి నిరంతరం పనిచేస్తారో అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవడం. అదేవిధంగా ఇందాక పెద్దలు కాంట్రాక్టర్ నరసింహరావు గారు చాలా సబ్జెక్ట్ పరంగా మాట్లాడారు. పార్టీ అనేది అందరికీ శక్తి ఉండేదే పార్టీ. అందులో భాగంగా ఇందాక నరసింహరావు గారు చెప్పినట్టుగా పార్టీలో కార్యకర్తకి ఎవరికైనా ఇబ్బంది కలిగితే మా పార్టీ శ్రేణులంతా కూడా కలిసి వస్తామన్న మాట ఇక్కడ ఉన్న ప్రజల్లో అందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో
అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని కొంతమంది నాయకులు వారిని తీసుకోవడం జరిగింది. ఈ రోజు కానించి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే నూతనంగా అధ్యక్షులుగా ఉంటారో వారు ఆధ్వర్యంలో మేము పనిచేస్తాకి ఎల్లవేళ్ళ పనిచేసి కృషి చేస్తాకి మేమంతా సిద్ధంగా ఉంటాం. అందులో భాగంగా మా వల్ల అవనే సమస్య ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేస్తాం. ఎవరో సొంత ప్రయోజనాల కోసం పార్టీలోని కాకుండా పార్టీ బలోపేతానికి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశంలో నన్ను మాట్లాడించినటువంటి కామా నాగేశ్వరరావు గారికి, అలాగే మరి డాక్టర్ గారికి, ఉమాబాల గారికి, జాన్సన్ గారికి, వీరన్ గారికి, వెంకటస్వామి గారికి, నరసింహరావు గారికి, రాయుడు గారికి, యేసరాజు గారికి, సత్యనారాయణ రాజు గారికి, జంగ మాణిక్యాలరావు గారికి, అశోక్ బాబు గారికి, మా మంగ గారికి, యేసుబాబు గారికి, ఇంటి సత్యనారాయణ గారికి, ప్రసాద్ గారికి, ఎడ్ల పుష్ప గారికి, ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్మాంజలి తెలియజేస్తూ జై జగన్. ఎన్నుకోబడటానికి విచ్చేసినటువంటి మరి పెద్దల వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ, అలాగే మీడియా సోదరులకి, అలాగే వేదిక ముందున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఏదైనా సరే కష్టకాలంలో ఉన్నప్పుడే మనం అందరం కూడా ఆదుకోవాలి. ఈ పార్టీకి మనం అందరం కూడా బలోపేతంగా ఉండాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో మనమంతా చూస్తున్నాం. కానీ ఎవరు కూడా దేనికి భయపడొద్దు. మన వెనకాల మన నాయకులు ఉన్నారు. మన నాయకులు మనకి అండగా ఉంటారు. మనం ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టింగ్గా ఉంటుంటే కేసులు పెడుతున్నారు, లేకపోతే మనల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారని ఎవరు కూడా అధైర్యపడొద్దు. మనం అందరం కూడా ధైర్యంగా ఉండాలి. 2014లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నేను కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది. మరి 2014లో పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదట మహిళగా నేనే అరెస్ట్ అయ్యాను. 14 నెలలు కోర్టుకి తిరిగానండి. అయినా సరే నేను ఎక్కడ కూడా భయపడకుండా ఈ పార్టీకి ఎప్పుడు కూడా నేను అండగా ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, అలాగే ఎవరినైతే పట్టణాధ్యక్షులుగా ఎన్నుకోబడతారో ఆయనకి మేమందరం కూడా సపోర్ట్గా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పూజ్యులు పెద్దలు, నాకు రాజకీయ గురువు డాక్టర్ వేగిరాజు రామకృష్ణరాజు గారు. ఆ మాట ఎందుకు అంటున్నానంటే 1987లో కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది ఆయనే నాకు. నేను టీడీపీకి రిజైన్ చేస్తే విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు టికెట్ ఇవ్వకపోతే రిజైన్ చేస్తే మొట్టమొదటిసారి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు. ఆ వేళ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అంటే అంకిత భావంతో పనిచేశాను. ఈవేళ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్టేజ్ మీద పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ పెద్దలందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. మరి ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా విచ్చేశారు. అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అదే ఈరోజు ఈ పార్టీ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పార్టీ వ్యవహారం ఉంటే తర్వాత మాట్లాడుకునే వ్యవహారాలు ఉన్నాయి. ఈవేళ ఒక అధ్యక్షునిగా ఇక్కడ ఎలక్ట్ చేసుకుంటాం. అధ్యక్షుడితో పాటు కార్యదర్శులు, అలాగే వైస్ ప్రెసిడెంట్లు, ఒక కమిటీ అంటూ నిర్మాణం జరుగుతుంది. నేను 1987లో మున్సిపల్ కౌన్సిలర్గా నేను, మోషన్ రాజు గారు అక్కడ అప్పుడు 37 సంవత్సరాల క్రితం మేము అప్పటి నుంచి కూడా నిరంతరం కష్టపడి పనిచేసాం. ఇవాళ నేను ఏ పదవి అయితే మీరు తీసుకుంటున్నారో ఆ పదవి వల్ల మీ ఉన్నత స్థితికి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ రకంగా పనిచేయాలి. ఇవాళ టౌన్ ప్రెసిడెంట్ తీసుకున్నా, వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నా, కార్యదర్శిగా తీసుకున్నా ఈ పార్టీని బలోపేతం చేయాలి, నిర్మాణం చేయాలి, పార్టీకి అండగా ఉండాలి. పార్టీ ఎక్కడో మాట, పార్టీ బయటికి వెళ్ళిన ఒక మాట మాట్లాడితే కనుక పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. అదే అంకిత భావంతో నేను, మోషన్ రాజు గారు పనిచేసాం. ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు, నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఒక అంకిత భావంతో పార్టీకి కట్టుబడి ఉన్నాం సోదరులారా. ఆ రకమైన ఆలోచనతో మీరు ఈవేళ పదవులు తీసుకోవాలి. ఇవాళ టౌన్ ప్రెసిడెంట్గా తీసుకున్నా, మిగిలిన కార్యవర్గం అందరూ కూడా
ఎంతో అంకిత భావంతో పనిచేయాలి. మేము టౌన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు మంగ గారు చెప్పారు, ఎన్నో కేసులు మా మీద పెడితే ఆ కేసులు కొట్టించడానికే నేను పొద్దున్న 4 గంటల నుంచి ప్రతి వ్యక్తికి ఫోన్ చేస్తే ఎంతమంది అయితే ఆ కేసులో ఉంటారో అంతమంది వస్తేనే కదా కేసు కొట్టరు. నేను ఒక రోజు 4 వెళ్ళేవాళ్ళు, ఒక రోజు 5 వెళ్ళేవాళ్ళు, 10 మంది వెళ్ళేవాళ్ళు, ఎవరు వచ్చేవారు కాదు. ఈ కేసు సంవత్సరాల తరబడి అలాగే నడిచి అప్పుడు మేము ఏం చేసామంటే ఇలా కాదురా 4 గంటల మొదలెట్టి మన వాళ్ళకి 4 గంటల ముందు రోజు చెప్పేసి 4 గంటల కొడుతూ వస్తే ఆఖరికి అందరం వచ్చాం, కేసు కొట్టేశారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు, ఎన్నో పార్టీ కార్యక్రమాలు నడిపాం. మీరు ఈవేళ మీరు మా స్థాయిలోకి రావాలంటే ఆ రకమైన ఆలోచనతో పనిచేయాలి. మోషన్ రాజు గారికి ఊరికినే ఆ పదవి రాలేదు, వేణ రంగస్వామి గారికి ఇంకొకరికి ఆ పదవి ఊరికినే రాలా. దాని వెనకాల నిర్మాణం ఎంత కష్టపడి పనిచేశారో ఆ రకమైన ఆలోచనతో మనం పనిచేయాలన్న ఆలోచనతోనే పదవులు తీసుకోండి. ఈవేళ ప్రెసిడెంట్ ఎలక్ట్ చేస్తారు, రేపొద్దున వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, కార్యదర్శులు ఉన్నారు. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో మీరు ఆ పేరు ముందు ఇవ్వండి. నేను కూడా పనిచేస్తాను, పార్టీకి అంకిత భావంతో పనిచేస్తాను. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా పనులు పక్కన పెట్టి కార్యక్రమం వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో పనిచేస్తానన్న వాళ్ళే పదవులు తీసుకోండి. రాబోయే రోజుల్లో నేను ఎప్పుడు చెప్తాను, ఏ కార్యకర్తలు చాలా మంది అంటారు 5 సంవత్సరాలు పనిచేసి మొన్న ఎవరు అన్నారు అంతకుముందు నాయకుడు, ఎమ్మెల్యే ఎలక్షన్ 10 రోజులు కష్టపడి తిరిగాడు, నాకు పదవి ఇవ్వలేదు అంటాడు. 10 రోజులు అంటాడు, నాకు 30 సంవత్సరాలు పనిచేస్తేనే మా పదవి రాలా. అది కాదు, మీకు పదవి రావాలంటే మీరు పనిచేసే విధానం బట్టి ఫలానా వ్యక్తికి ఆ పదవి ఇవ్వాలనే స్థాయికి మీరు వెతకాలి. మన పార్టీని పునర్నిర్మాణం చేయాలి. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే మీరే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కష్టపడి పనిచేయమని మాకు అంటే వేణ రంగస్వామి గారు పనిచేసి మోషన్ రాజు గారు పనిచేసారని కాదు, మాకన్నా గొప్పగా పనిచేసిన వాళ్ళు పదవులు రాలా, మాకన్నా బాగా పనిచేసిన వాళ్ళు పదవులు రాలా. కొంతమంది పదవులు వరిస్తాయి, దానికి మనం ఏం చెప్పలేము. ఇలా డైరీలో జగన్మోహన్ రెడ్డి గారు డైరీలో రాసుకుని మాకు ఆ పదవి పంపించాడు అని అంటే డైరెక్ట్గా పేరు రాసి పంపించాడంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మీరు వెళ్ళాలి. ఆ స్థాయిలో ఎదగాలి అని అంటే భీమవరం వచ్చినప్పుడు ఎవరు కష్టపడి పనిచేస్తారు ఏంటన్నది ఆవేళ చూసుకుని ఎవరైతే పనిచేశారో మరి ఆ పనిచేసిన డైరీలో వ్యక్తిలో నుంచి నేను వచ్చిన వ్యక్తిని నేను. ఈవేళ నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈవేళ మనం పదవులు ఇచ్చేసాం, మన లోపాలు ఏంటంటే మీరు అలా పదవులు ఇవ్వటం కాదు, ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోండి ప్రతి నియోజకవర్గంలో. ఆ సమన్వయ కమిటీ ఎవరు అర్హులు, ఎవరు పార్టీ కష్టపడ్డారో వాళ్ళకే రాబోయే రోజుల్లో పదవులు ఇవ్వాలి. ఆ రకంగా కూడా నేను నడుచుకుంటాను. ఇవాళ నేను ప్రతి నియోజకవర్గం తెలిసినప్పుడు ప్రతి కార్యకర్తను కలవడానికి ప్రతి భీమవరం నియోజకవర్గం వచ్చినప్పుడు అందరినీ కలుస్తాను. పేరు పేరున రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే 4ంటికి లేచిన తర్వాత ప్రతి కార్యకర్తను కలిశాడో ఆ రకమైన ఆలోచనతో కూడా నేను సరి చేసుకుంటాననేది కూడా ప్రసాద్ రాజు గారు పెద్దలకు కూడా మరి మోషన్ రాజు గారు లాంటి పెద్దలకు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ పార్టీలో లోపాలు ఏమున్నాయో తెలుసుకుని కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనతో ఆయన ఉన్నాడు. పదవులు ఇచ్చేటప్పుడు కూడా మరి ఆ పదవులు కూడా ఒక సమన్వయ కమిటీ ద్వారా, జిల్లా సమన్వయ కమిటీ ద్వారా చెయ్యాలి అన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. కాబట్టి అంచేత మీరు కష్టపడి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి మంచి రోజులు వస్తాయి. పని చేయండి, సుదీర్ఘంగా పని చేయండి. వెంటనే పదవి వచ్చిందంటే చిన్న పదవి వస్తుంది, లేటుగా పదవి వస్తే పెద్ద పదవి వస్తుంది. కాబట్టి అక్కడ వరకు ప్రయాణం మన పార్టీని వదలకుండా ప్రయాణం చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈవేళ టౌన్ కమిటీకి మాకు 2 పేర్లు వచ్చినాయి. ఎవరో యుగంధర్ గారు అయితే బాగుంటుందని, తర్వాత ఏమో మన రామరాజు గారు అయితే బాగుంటుందని 2 పేర్లు సూచనలు వచ్చినాయి. మరి కనవాళ్ళు ఎవరైనా మరి చెప్పారో లేదో తెలీదు. మేము యుగంధర్ గారిని అడిగాం ఏంటి పరిస్థితి అంటే, రామరాజు గారు సమర్థుడు, నేను ఉంటాను, వెనకాల ఉంటాను, మరి చూడండి అని ఆయన కష్టపడి చేస్తానంటున్నాడు అని చెప్పడం కూడా జరిగింది. అలాగే నేను ఈ ప్రెసిడెంట్కి నేను కూడా చేస్తాను, నేను కష్టపడి పనిచేస్తానంటే తప్పనిసరిగా మీ పేరును కూడా పరిశీలనలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి మీ ఆలోచనని ఇప్పుడు వరకు ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ చేస్తారు, కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. కమిటీ నిర్మాణం అవుతుంది. అలాగే మండల కమిటీ నిర్మాణం అవుద్ది. 2 మండలాల కమిటీ నిర్మాణం అయిన తర్వాత జిల్లా కమిటీలో కూడా కొన్ని పేర్లు తీసుకుంటారు. మీలో కొంతమందిని జిల్లా కమిటీకి తీసుకుంటారు, రాష్ట్ర కమిటీకి తీసుకుంటారు. ఇవన్నీ పునర్నిర్మాణం జరుగుతుంది. పార్టీని మనం కష్టపడి పనిచేయాలి. ఈ పదవి అన్నది ఇప్పుడు ఇలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఇదేమో కిరీటం కాదు మీకు. ఇవాళ నాకు టౌన్ పేషెంట్ ఆయనకి ఇచ్చేసి నాకు ఇవ్వలేదంటాకే ఈవేళ 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి కార్యకర్తలందరినీ కూడగట్టి ఈవేళ ఏ మీటింగ్ కట్టినా ఎంత డబ్బు ఖర్చు అయినా మరి ఖర్చు పెట్టుకుని పనిచేసే వాళ్ళే ముందుకు రావాలి. అలా ఆలోచన ఎవరికైనా ఉంటే కనుక మీరు కనుక చెప్తే ఆ పేరును కూడా పరిశీలించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో ఎవరు లేకపోతే మరి మీరు యుగంధర్ గారు రండి, అందరికీ రామరాజు గారు రండి, అందరు టౌన్ ప్రెసిడెంట్గా మరి అధ్యక్షుని ఎన్నుకుంటాకి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
మరి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎవరైనా ఈ టౌన్ ప్రెసిడెంట్గా నేను బాధ్యత వహిస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తమ పేర్లు ఇక్కడ ఇచ్చినట్లయితే అది కూడా పరిశీలనలో తీసుకుని పెద్దలు నిర్ణయిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైనా ఉంటే చెప్పండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తకి ఏ అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా వెన్నంటే ఉంటారు. నా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉండదు. నేను ఎప్పుడు కూడా నైట్ కానీ ఎప్పుడు కూడా ఫోన్ అందుబాటులోనే ఉంటాం. మీరు ఎప్పుడు ఉండదు. మీ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా ఆదుకుంటాం. కాబట్టి మీరు ఎవరు ఆదాయపడక్కర్లేదు, కష్టపడి పని. ఇంకోటి తెలుసా, ఈవేళ మన పార్టీ పెద్దలు ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఇవాళ మనం ఎవరినైనా విమర్శిస్తే నిర్మాణాత్మకంగా పార్టీ మనం ఎవరినైనా విమర్శించామనుకో దానికి ఆ విమర్శ అన్నది 10 మంది మెచ్చాలి, 10 మంది గౌరవించాలి. ఇతర పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ తప్పులు తెలుసుకునేలాగా మనం విమర్శ చేయవలసిన అవసరం ఉంది. ఆ రకమైన పార్టీని ముందుకు నడిపికెళ్దాం. అంచేత వ్యక్తిగతమైన దోషాలకు కానీ వ్యక్తిగత ఆలోచనలకు మాత్రం ఎవరో వెళ్ళొద్దు. పార్టీని బలోపేతం చేయడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో అవి ఏమి అమలు చేయట్లేదో దాని గురించే మాట్లాడి దాన్ని ప్రజలకు అందేలాగా ఈ 5 సంవత్సరాల ప్రజలకు మీరు జరిగేలాగా మీరు అందరూ ఉండండి. మీకు అందరికీ అందుబాటులో ఉంటాం. కాబట్టి యుగంధర్ గారిని మీరు సూచన చేస్తే మరి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాం. నా మీద ఎంతో గౌరవంతో కానీ అదేవిధంగా గతంలో చేసిన సేవ కానీ గుర్తించి ముందుగా నన్ను ప్రోత్సహించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను చేశాను కాబట్టి ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వాలి. అందులో భాగంగా కొత్త రక్తం ప్రవేశించాలి, వారిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనకి అందరికీ పరిచయస్తులు అయినటువంటి గాదిరాజు రామరాజు గారిని టౌన్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆయన సభ్యులు అందరికీ కూడా తల్లో నాలుగులా ఉంటారు. మరి అందరితో కానీ స్నేహభావంతో పనిచేస్తారు. అన్ని మతాలతో కానీ కులాలతో కానీ సఖ్యత సంబంధం ఉంది. ఆయన్ని ప్రతిపాదిస్తున్నాను. ఎవరికైనా అభ్యంతరం ఉంటే తెలియపరచవలసిందిగా సభాముఖంగా కోరుతున్నాను. లేకపోతే క్లాప్స్ కొట్టి అభినందన తెలియపరచవలసిందిగా కోరుతాను. అలాగే జిల్లా కమిటీ ఉన్న టౌన్ కమిటీలోకి ఎవరైనా పేరు. సభకు నమస్కారం అండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రాజు గారు నాయకత్వంలో ఇక్కడ మన మండలి చైర్మన్ కొయ్య మోహసిన్ రాజు గారు ఆఫీసులతో ఇక్కడ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ఈ రోజున నన్ను పట్టణ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు అందరికీ శిరస్సు వంచి నా పాదాల వందనాలండి. కొత్త ఏం కాదండి, మాది పుట్టకే రాజకీయ పుట్టులో పుట్టాం. మా తల్లి కీర్తిదేశులు గాదిరాజు కృష్ణవేణి గారు అందరికీ తెలుసు ఇక్కడ. అలాగే తండ్రి సత్యనారాయణ రాజు గారు. పూర్వం నుంచి రాజకీయాల్లోనే ఉన్నాం, కానీ ఈ రోజు నీ పదవులు ఆశించలేదు. పార్టీకి సేవ చేయడంలో ముందున్నాం, కానీ పదవుల్లో ఎప్పటికీ వెనకాలే ఉన్నాం. కాబట్టి ఈ రోజున నాకు ఈ పట్టణ అధ్యక్షులు ఇవ్వడం అనేది ఒక పూల కిరీటం కాదు, ముళ్ళ కిరీటంగా నేను భావించి ఆ ముళ్ళు గుచ్చుకుంటామంటే ప్రతిరోజు నేను వెళ్ళుకొని ప్రతిరోజు పార్టీకి సేవ చేస్తానని, పార్టీని ముందుకు నడిపిస్తానని మీకు మాటిస్తున్నాను. అలాగే మరి పార్టీ కష్టకాలంలో ఉందంటే మన వైఎస్ఆర్ పార్టీ పుట్టుకే 18 మంది ఎమ్మెల్యేలతో పుట్టాము. అలా 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి తర్వాత 5 సంవత్సరాలు అధికారం చేసాం. ఈ రోజున మరి 11 మంది ఎమ్మెల్యేలకే పార్టీ ఉన్నా మనం ఓడిపోయినట్టేం కాదండి. పార్టీ ఇవాళ పార్టీకి 40% ఓటింగ్ ఉందండి రాష్ట్రంలో. ఖచ్చితంగా మన వైఎస్ఆర్ పార్టీ విజయమే ఇది. 3 పార్టీలు 4 పార్టీలు కలిపినక్కడ అది ఒక గెలుపు అనిపించుకోదండి. మగతనం అంటే ఎప్పుడు సింగిల్గా ఉండాలి, పార్టీకి విజయాన్ని చూపించాలి. అలాగే మరి ఇందాక మన కాండేగల నరసింహారావు అందరూ చెప్పారు, మరి ప్రెసిడెంట్కి అందరూ అండగా ఉంటాం, తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం అని చిన్నమల్లి వెంకటరాయుడు గారు పెద్దలు అందరి సమక్షంలో అందరూ నాకు తప్పనిసరిగా తోడు ఉంటారని
అందరూ కార్యకర్తలు నాయకులు నాకు సహకరిస్తారని ఉద్దేశంతోనే నేను ముందుకు వచ్చాను. వాళ్ళందరూ కూడా నాకు మాట రాకుండా పార్టీకి మాట రాకుండా సేవ చేస్తారు అన్న నమ్మకం నాకు ఉంది. అలాగే పట్టణంలో 39 వార్డులకి ఇప్పుడు ప్రతి వార్డుకి ఇన్ఛార్జిని అధ్యక్షులుగా, అలాగే కింద ఒక 4-5 ముఖ్య సభ్యుల్ని కూడా ప్రతి వార్డు నుంచి ఇవ్వాల్సిందిగా ప్రతి వార్డు వారికి కోరుతున్నాను. మీటింగ్ చేసుకున్నాం, 39 వార్డులు మీటింగ్ చేసుకుని తప్పనిసరిగా పార్టీని ముందుకు నడిపిందాం. ధన్యవాదాలండి. తప్పు